తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఐపీఎస్ అధికారి అన్నమలై గారు బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ఆ రాజీనామా పత్రాన్ని జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు కూడా ఆమోదించారు. ఇక్కడ ఆయన బీజేపీ పార్టీకి ఎందుకు రాజీనామా చేశారంటే ఆయనను బీజేపీ పార్టీలో అంతర్గతంగా దూరం పెడుతున్నారు. అదే కాకుండా ఒక నెల క్రితము తమిళనాడు రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరిగినాయి. ఈ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి అన్నమలై గారికి కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు. ఈ విధంగా అయితే అన్నమలై గారిని అయితే బీజేపీ పార్టీ అయితే పక్కన పెట్టింది. ఇందుకోసమే ఆయన బీజేపీ పార్టీకి అయితే రాజీనామా చేశారు. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో కూడా ఆయన కొత్త రాజకీయ పార్టీని పెట్టే ఆలోచనలు అయితే ఉన్నారు. ఒకవేళ ఆయన కొత్త రాజకీయ పార్టీ పెడితే మీరు స్వాగతిస్తారా? ఎవరైతే సమాజంలో వెరీ హై ఇంటెలెక్చువల్స్ ఉంటారో, ఎవరైతే చదువుకున్న వారు ఉంటారో వాళ్ళకు రాజకీయాల్లో ఇలాంటి శాస్తే జరుగుతుంది, ఇలాంటి సిచ్యువేషన్సే వస్తున్నాయి. ఎందుకంటే ఈ చదువుకున్న వాళ్ళని కూడా రాజకీయాల్లో ముందుకు తీసుకొస్తే వీళ్ళు సమాజంలో ఎన్నో మార్పులు తెస్తారు. అదే కాకుండా ప్రభుత్వాన్ని వెంటనే ప్రశ్నిస్తుంటారని చెప్పి ఈ విధంగా ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే జరుగుతుంటాయి. ఒకవేళ అన్నమలై గారు కొత్త రాజకీయ పార్టీ స్థాపిస్తే మీరు సపోర్ట్ చేస్తారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.